తెచ్చుకున్నామనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతా ఉన్నారు. గాదర్ కిషోర్ అనేటోడు వాడు చిల్లరగాడు. వాడు ఎందుకు చెప్తున్నామంటే వాడు మేమంతా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నోళ్ళం, తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నడిపినోళ్ళం. ఆనాడు వాని బతుకు వాడు వాని స్థితి ఇంకా చెప్పరానిది. వాడు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ పక్కల ఆరాధన థియేటర్ ఉంటుండే. వాడికి పైసలు గత లేక ఆరాధన థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకుంటుండేవాడు. బ్లాక్ లో వాళ్ళని బెదిరించి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి వాడు జేబులో పెట్టుకుని ఫ్రీగా వాళ్ళను థియేటర్లకు పంపిస్తుండేవాడు. అట్లాంటి పరిస్థితి వాంది. ఈ రోజు వాడు 2 సార్లు శాసనసభ్యుడై ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం వస్తే ఆ ప్రజాప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని పరిచయ పదజాలంతో దూషిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నానంటే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కాపాడుకుంటుంటే మీకు బుద్ధి చెప్పి మీకు ఈపు మీద దంచి చెప్పు తీసుకొని కొట్టి మిమ్మల్ని ఇంట్లో పట్ట పెట్టిన ప్రజలు. కానీ ఈరోజు పదే ముఖ్యమంత్రి గారిని అవమానించేటట్టుగా మాట్లాడుతా ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పేసి సందర్భంగా గాదర్ కిషోర్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. అరే గాదర్ కిషోర్, నువ్వు గతంలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో నీ ప్రవర్తన, వింత ప్రవర్తన, నీ విచిత్రమైనటువంటి బిహేవియర్ అందరు ప్రజలకు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు తెలియదు కాదు. నువ్వు గత చరిత్ర ఎందుకు ఈ రోజు గుర్తు చేయదలుచుకున్నామంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలు అనైతికమైనటువంటి మాటలు. నీ యొక్క ఆలోచన విధానము ఈ సమాజానికి ఏమాత్రము పనికిరానటువంటి ఆలోచనను ప్రజల ముందు ఉంచుతున్నామనే విషయాన్ని చెప్పడానికే నీ యొక్క గత చరిత్రను గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులను, అమ్మాయిలను నువ్వు రకరకాలుగా వేధిస్తా ఉంటుంటే ఆ రోజు పీడిఎస్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి నిన్ను చెప్పు తీసుకొని బుద్ధి చెప్పిన సంగతి మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఎందుకోసం చెప్తా ఉన్నామంటే ఈ రోజు ప్రజాప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉంటుంటే బాధ అవుతా ఉన్నది. వాళ్ళ గతంలో ఏం చేశారనే విషయాన్ని ఈ రోజు మన తెలంగాణ ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గాదర్ కిషోర్ అనేటోడు అమ్మాయిలను వేధించినోడే. ఆయన 2 సార్లు శాసనసభ్యుడైండు. మరి ఎట్లా అయిండు అనంటే ఈ రోజు అందరం ఆశ్చర్యపోల్సినటువంటి విషయం. ఇంకా మళ్ళీ అయ్యే పరిస్థితి ఏం లేదు. ఎందుకోసం అనంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ విద్యార్థులందరూ పోరాటం చేస్తే ఆనాడు 2 సార్లు నీకు అధికారం ఇచ్చారు ప్రజలు. అయ్యో తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళని ఆయన చెప్పుకుంటుంటే ఈ రోజు ప్రెస్ మీట్ లా మేమంతా కొట్లాడి జైలు పోయినాం, 100 కేసు పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు ఉద్యమం అంటే? ఆయన ఉద్యమం చేయలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాడు. ఎన్నడరా నువ్వు ఉద్యమం చేసింది? గాదర్ కిషోర్, మాకు తెలవని ఉద్యమ చరిత్ర ఏడుందిరా నీది? చూపి. నీ మీద కేసు అయిందో మా మీద కేసులనే రారా చూద్దాం. నువ్వు తిని ఆ ఓల్డ్ పిచ్ హాస్టల్లో పడుకునేది. బాలక సుమన్ గాడేమో తాగి 12 గంటల వరకు తాగి పొద్దున 12 గంటలకు లేచేది వాడు. మీ చరిత్ర మాకు తెలియదారా? మీ చరిత్ర, మీ యొక్క హీనమైనటువంటి చరిత్ర, అనైతికమైనటువంటి విలువలైనటువంటి మీ చరిత్ర మాకు తెలియదా? ఆయనంట ఉద్యమంలో ఉన్నాడట. మేమంతా ఉద్యమాలు చేసి మా కైలాస్ నేత, మా దయాకర్ వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం చేసి మా అన్న ప్రీతమన్న ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డటువంటి వ్యక్తి. మేమంతా తెలంగాణ కోసం పోరాటం చేసి కేసులు పెట్టుకొని అనేక ఇబ్బందులు పడ్డ రాత్రి మగలు ఏం జరుగుతుందో ఏమవుతుందో పోలీసులు తీసుకుపోయి ఎక్కడ చిత్రహింసలు గురి చేస్తారని బాధపడ్డ. కానీ మీ రోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఫోటో దిగి పేపర్లు ఇచ్చుకొని ఎక్కడ పోయి పండుకునేదో, ఏడ తాగి పండుకునేదో తెలియదు మీ చరిత్ర. వీళ్ళంటా తెలంగాణ ఉద్యమంలో చేరి తెలంగాణ ఉద్యమం చేసి కేసులు పెట్టుకొని అనేక ఇబ్బందులు పడ్డారట. ఏడరా మీ చరిత్ర? చూపియండి. మేమున్నామా తెలంగాణ ఉద్యమంలో, మీరున్నారా? కాబట్టి ఇట్లాంటి అంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద మీరు 2 సార్లు ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభ్యులు అయ్యారు.